వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #chambu. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల కూడా మనకి పెళ్లిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు తగులుతూనే ఉన్నాయి, ఏదో ఒక ఫంక్షన్ తగులుతూనే ఉంటుంది. అండ్ ఫంక్షన్స్ లోని నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ నేను షేర్ చేసుకుంటాను. హోప్ మీకు ఏదో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ డిసెంబర్ మా అక్క మ్యారేజ్ అయిందనమాట. సో ఆ మ్యారేజ్ లో మేము చాలా మిస్టేక్స్ చేసాము. అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ మ్యారేజెస్ లో మేము అన్ని రెక్టిఫై చేస్తాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ పెళ్లికి మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఏ ఫంక్షన్స్ కి ఏ డ్రెస్సెస్ ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి అని చెప్పి మీరు పెట్టుకున్నారు అనుకోండి, మేజర్ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో మీరు ఏం ఆల్టరేషన్స్ కానీ లేకపోతే లాస్ట్ మినిట్ చేంజెస్ అన్ని కూడా వర్కౌట్ అవ్వవు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేనైతే మేము ఫంక్షన్స్ కి ఇంక స్టార్ట్ అయిపోలేదు. ఎందుకంటే మ్యారేజ్ అన్నది భీమవరంలో, మేము ఉండేది విజయవాడ. సో మ్యారేజ్ కి మేము భీమవరం స్టార్ట్ అవ్వాలన్నమాట. సో స్టార్ట్ అయ్యే టైంకి మేము ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ వచ్చింది బ్లౌజ్, అస్సలు ఫిట్ అవ్వలేదు. అదేంటో ఆ స్టిచ్చింగ్ ఏంటో నాకైతే మాత్రం అప్పుడు నేను అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో స్టిచ్చింగ్ కాబట్టి చాలా మనీ ఇచ్చే స్టిచ్ చేయించుకున్నాను. కాకపోతే అది సెట్ అవ్వలేదు. ఇంకా దాన్ని నేను ముట్టుకోలేదు అనుకుంటా, అన్ని ఎక్కువ ఇచ్చి మరీ కుట్టించుకున్నాను. లైక్ 3000 అలా అయింది ఆ బ్లౌజ్ కి. అసలు మామూలు కాదు, వేస్ట్ అయిపోయింది. సో మా ప్లాన్ ఏంటంటే, లైక్ మా ఇంట్లోనే అమ్మమ్మ సైడ్ ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి మేము అందరం కూడా పట్టు శారీస్ కట్టుకోవాలి, లైక్ పట్టు టైప్ లో లుక్ రావాలని చెప్పి అనుకున్నాము. నాది లుక్ ఆల్రెడీ ఇంకా డ్యామేజ్ అయిపోయేసరికి మా మదర్ శారీ ఉంటే ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా అప్పటికప్పుడు ఏదేదో ఇంకా ట్రై చేసేసి చిన్న చిన్న కుట్లు వేపించేసుకొని బ్యాగ్ సర్దేసుకొని, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకొక 2 hours మేము జర్నీ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో లాస్ట్ మినిట్ లో చేంజెస్ మేము ఆల్టరేషన్స్ చేపించేసుకొని ఇంకా పెట్టుకుని వెళ్ళాము. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. అందరూ నీట్ గా మంచిగా పట్టు శారీస్ కట్టుకుని, నేను ఒక్కదాన్ని మా అమ్మ శారీ కట్టుకొని కొంచెం ఆడ్ లా అనిపిస్తుంది అనమాట. అన్ని పిక్స్ లో నాట్లో ఆడ్ గానే ఉంటాను అనమాట. నా ఫేస్ లో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటది, ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తూ ఉంటది అనమాట. సో అలా అయిపోయింది అనమాట. సో ఇది ద మేజర్ ప్రాబ్లమ్. సో ఏ జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నది మీరు ముందుగా సెట్ చేసేసుకోండి. అండ్ సెకండ్ టిప్ అయితే ఏదంటే, ఇప్పుడు మీరు ఏదైనా కలర్స్ తీసుకున్నారు అనుకోండి, దానికి కాంట్రాస్ట్ గా మీరు బ్లౌజ్ వేయాలనే రూల్ ఏం లేదు. సేమ్ కలర్ మీరు బ్లౌజ్ వేసుకున్న కాంట్రాస్ట్ జ్యువెలరీ పెట్టుకోండి. లైక్ కొంచెం ఎక్కువగా ఎమరల్డ్ గ్రీన్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో మనకి అన్ని చోట్ల, మనకి అంబానీ మ్యారేజెస్ అన్ని చోట్ల కూడా మనకి ఎమరల్డ్ గ్రీన్ అనేది మనకి చాలా వాటి మీద పాపప్ అవుతూ ఉంటది అనమాట. సో ఆరెంజ్ మీద కానీ బ్లూ మీద కానీ అన్నిటి మీద కూడా ఎమరల్డ్ గ్రీన్ కానీ లేకపోతే పర్పుల్ కానీ ఈ జ్యువెలరీ మీరు వేసుకున్నట్లయితే, ఐవరీ షేడ్స్ కానీ ఏమైనా సరే ఈ జ్యువెలరీ మనకి కాంట్రాస్ట్ వచ్చి లుక్స్ మనకి పిక్స్ లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో కాంట్రాస్ట్ జ్యువెలరీ కానీ లేదా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కానీ ట్రై చేయండి మ్యారేజెస్ కి. ఈ లుక్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ టిప్ నెంబర్ 3, ఇదైతే ఏం లేదండి, చాలా మంది కూడా రెడీ అవడానికి ఇష్టపడతారు, కానీ చాలా మంది కూడా మేకప్ అనేది ఇష్టం ఉండదు చాలా వరకు కూడా. కానీ మీ లుక్ ఇన్స్టెంట్ గా చేంజ్ చేయాలనుకుంటే ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కాకుండా లైక్ బిగ్ ఇయర్ రింగ్స్, డార్క్ కలర్ లిప్స్టిక్స్ మనకి లుక్ అనేది ఇన్స్టెంట్ గా చేంజ్ అవుతుంది అనమాట. చాలా వరకు కూడా పిక్స్ లో చాలా హైలైట్ అవుతుంది. సీరియస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫంక్షన్స్ కి డార్క్ కలర్ లిప్స్టిక్స్ అయితే మాత్రం సెట్. మనకి వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది అనమాట, షేడ్ ఇన్స్టెంట్ డిఫరెన్స్ మనకి తెలిసిపోతూ ఉంటది. సో డార్క్ కలర్ లిప్స్టిక్స్ మీరు యూజ్ చేయండి. ఇదైతే జూడియోలో లిప్ మోస్ బెరీకిష్ షేడ్. నా దగ్గర ఇంకొక షేడ్ కూడా ఉంది, ఇది లాక్మీ కుషన్ మ్యాట్ లిప్స్టిక్ CR11 అనమాట. ఇది నేను ఎక్కువగా యూజ్ చేసే షేడ్. సో ఈ షేడ్ కూడా బాగుంటుంది. షేడ్ అయితే ఇది మనకి రెడ్ కలర్ గా వస్తుంది అనమాట. షేడ్ ఇది రెడ్ బ్రౌన్, మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి బాగా సూట్ అవుతుంది ఈ షేడ్ అయితే మాత్రం. లేదు ఇంత ఖర్చు పెట్టి లిప్స్టిక్స్ మేము తీసుకోలేము అనుకుంటే, బడ్జెట్ లో మనకి లిప్ లైనర్స్ ఆప్షన్ చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే ఈ స్విస్ బ్యూటీ షేడ్ అయితే ఉంది. దీని షేడ్ అయితే ప్లమ్ L13. ఇదైతే 50 రూపీస్ అలా ఉంటుంది. మనకి పర్పుల్ లో కానీ నైకాల్లో కానీ అవైలబుల్ ఉంటుంది. కుదిరితే నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో ఇదైతే షేడ్ చూడడానికి డార్క్ పింక్ లా అనిపిస్తుంది అన్నమాట, లైక్ ప్లమ్ షేడ్.
ఈ అన్నిటికీ షేడ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది మీరు లిప్ మొత్తం అంతా కూడా నీట్గా స్మచ్ చేసుకొని దానిపైన లిప్ బామ్ రాసుకున్నట్లయితే మంచిగా షైన్ వస్తే, లేదు మనకి లిప్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి ట్రై చేయండి, ఇంకా బాగా లుక్ మనకి షైన్ అవుతే బాగుంటుంది. జస్ట్ ఒక సింపుల్ లిప్ లైనర్ అయితే మీరు ట్రై చేయండి, బడ్జెట్ లో వస్తాయి అనమాట. లుక్ ని అయితే మాత్రం ఇన్స్టెంట్ గా ఎన్హాన్స్ చేస్తాయి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ట్రై చేయండి, నిజంగా మీ లుక్ ని చాలా వరకు చేంజ్ చేస్తుంది. అండ్ ఫంక్షన్స్ లో మనకి స్వెట్ ఎక్కువ వస్తుంటది. సో అండర్ఆర్మ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ వాటరీగా వచ్చి మనం వేసుకునే ఏ కాస్ట్యూమ్ అయినా సరే ఈ పార్ట్ అండర్ఆర్మ్ పార్ట్ అంతా కూడా ఫుల్ వాటరీ అయిపోతుంది అనమాట. సో నాకు తెలిసిన ఒక చిన్న టిప్, వీటిని ప్యాంటీ లైనర్స్ అంటారనమాట. ఈ ప్యాంటీ లైనర్స్ ఏంటి అంటే పీరియడ్ కి స్టార్టింగ్ లో కానీ పీరియడ్ కి ఎండింగ్ టైంలో కానీ మనం యూస్ చేస్తాం అనమాట. తక్కువ ఫ్లో ఉన్నప్పుడు మనం యూస్ చేస్తాము. ఈ ప్యాంటీ లైనర్స్ ని చక్కగా నీట్ గా వీటికి మనకి స్వెట్ ప్యాడ్స్ లా యూస్ చేయొచ్చు అనమాట. ఈ ప్యాంటీ లైనర్స్ ఎలా ఉంటాయంటే ఒక చిన్న ప్యాడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తాయి. ఇలా ప్యాడ్ షేప్ లో ఉంటది అనమాట చిన్నగా. మీరు ప్యాంటీ లైనర్స్ ని నార్మల్ ప్యాడ్స్ లాగా యూస్ చేయొచ్చు, స్వెట్ ప్యాడ్స్ లా కూడా యూస్ చేయొచ్చు అనమాట. స్వెట్ ప్యాడ్స్ మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఈ ప్యాంటీ లైనర్స్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇన్ కేస్ మీకు హెవీగా స్వెట్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే మీరు బెటర్ స్వెట్ ప్యాడ్స్ కి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే చక్కగా ప్యాంటీ లైనర్స్ చాలు, సరిపోతాయి అనమాట. సో ప్యాంటీ లైనర్స్ ఇలా తీసి ఇక్కడ మనకి గమ్ ఉంటది, జస్ట్ ఇలా బ్లౌజ్ కి స్టిచ్ చేస్తే అవి స్టిక్ అయిపోతాయి అనమాట. సో ఇలాగా మీరు 2 అండర్ ఆర్మ్స్ కి మీరు ట్రై చేయొచ్చు. ఇలాగా అండర్ ఆర్మ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కి నీట్ గా స్టిక్ చేసేసి మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్ గా మీ స్వెట్ అంతా కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోయి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా స్వెట్టీగా అయితే మాత్రం ఉండదు. హోప్ మీకు ఈ టిప్ అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నా ఫేస్ కొంచెం టైం అయ్యాక ఆయిలీగా అనిపిస్తుంది, ఎక్కువగా ఆయిల్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనకి ఇలా బ్లోటింగ్ పేపర్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. ఇది గబ్బు బ్రాండ్ ది బ్లోటింగ్ పేపర్స్. ఈ బ్లోటింగ్ పేపర్స్ షీట్స్ మనకి ఇలా ఉంటాయి. ఇది జస్ట్ సింపుల్ గా ఈ షీట్ తీసుకొని ఈ షీట్ ని మీరు నీట్ గా జస్ట్ మీ ఫేస్ మీద ప్రెస్ చేస్తే, లైట్ గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ అన్నది అబ్జార్బ్ అయిపోతుంది. మీకు ఎక్కడ ఆయిల్ అన్నది ఎక్కువ వస్తుందో మీరు ఆ పార్ట్ లో మీరు నీట్ గా దీన్ని పెడితే ఎక్సెస్ ఆయిల్ అనేది నీట్ గా రిమూవ్ చేస్తుంది అనమాట. నాకైతే ఈ బ్లోటింగ్ పేపర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అన్నది. మొత్తం అంతా కూడా ఆయిల్ అన్నది అబ్జార్బ్ అయిపోతుంది. ఇది చక్కగా మీ ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా. బ్లోటింగ్ పేపర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నాకులాగా ఫంక్షన్స్ లో ఒక చోట కూర్చోకుండా ఇక్కడక్కడ తిరిగి హడావడి చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కాసేపు తింటుంటాం, కాసేపు తిరుగుతుంటాం, కాసేపు ఇది చేస్తుంటాం, కాసేపు అది చేస్తుంటాం అనమాట. ఈ లోపల మన లుక్ అంతా కూడా చాలా వరకు మెస్సీగా అయిపోతూ ఉంటది. సో నాకు తెలిసి ఒక చిన్న వాలెట్ కానీ చిన్న పర్స్ కానీ మెయింటైన్ చేయండి. హోప్ మీకు కాకపోయినా కనీసం మీ పక్కన ఉన్న వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, స్వెట్ ఎక్కువ వస్తుంది. సో స్వెట్ దగ్గర నుంచి అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంటది కదా. సో చిన్న పెర్ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఆ కలెక్షన్ మెయింటైన్ చేయండి. నా సజెషన్ ఏంటి అంటే మన మ్యారేజెస్ అంటే ఆల్మోస్ట్ అత్తర్స్ ఉంటాయి కదా, అత్తర్స్ ట్రై చేయండి. దాని స్మెల్ డిఫరెంట్ లెవెల్ అనమాట. పెళ్లిళ్ళలో అత్తర్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ అత్తర్స్ కానీ ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అయితే మీరు పెర్ఫ్యూమ్స్ యూస్ చేయొచ్చు. ఇలాగా చక్కగా నీట్ గా మనకి ఇలా రోల్ ఆన్ అయితే మనకు అత్తర్స్ రోల్ ఆన్స్ ఉంటాయి. ఇది అత్తర్ అయితే మాత్రం కాదు కానీ ఇంచుమించు స్మెల్ ఇదైతే మాత్రం రెయిన్ డ్రాప్స్ నాకు తెలిసి. సో రెయిన్ స్మెల్ ఉంటది కదా, ఆ స్మెల్ కి సంబంధించింది. చక్కగా నీట్ గా మీ హై పాయింట్స్ ఏదైతే ఉంటాయో ఆ హై పాయింట్స్ కి అప్లై చేసుకోండి. సో త్రూ అవుట్ ద ఫంక్షన్ మనం మంచిగా స్మెల్ చేయొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి పెర్ఫ్యూమ్స్ క్యారీ చేయండి. మనకి కళ్ళు అటు ఇటు కలుపుతూ ఉంటాము. సో మన కాజల్ కానీ మస్కారా కానీ చెరిగిపోయి చంద్రముఖి లుక్ వస్తూ ఉంటుంది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి కొన్ని ఇయర్ బడ్స్ అయితే పెట్టుకోండి. సో చక్కగా నీట్ గా సింపుల్ గా వాటిని అడ్జస్ట్ చేయడానికి చాలా బాగా ప్రిసైజ్ గా చాలా బాగా వస్తాయి. సేఫ్ సైడ్ కి మీ మస్కారా కానీ మీ కాజల్ కానీ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ నేను యూజ్ చేసేవైతే ఇవే. సో చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్, నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, తర్వాత పిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి కూడా మీరు పెట్టేసుకోండి. సో సేఫ్ సైడ్ మీకు ఒకటి ఉంటాయి. టిష్యూస్, ఇలా మేకప్ వైప్స్ ఉంటాయి. ఈ మనకి జూడియోలో 30 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ మేకప్ వైప్స్ ఈజీగా మీ కాజల్ కానీ మస్కారా కానీ లేదా ఫౌండేషన్ ఇలాంటివన్నీ కూడా
ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నేను శాంపుల్ గా నేను తీసుకున్న లిప్స్టిక్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసి చూపిస్తాను. మేకప్ ని మనం ఎంత కష్టపడి వేసుకున్నా అది నీట్ గా రిమూవ్ చేయకపోతే పింపుల్స్ ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట. మైసెలర్ వైప్స్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేయండి. సో దాని వల్ల అయినా సరే మీకు ఈజీగా మీరు వేసుకున్న మేకప్ ఏదైతే ఉందో అది నీట్ గా రిమూవ్ అయిపోతుంది. నాకైతే కోకోనట్ ఆయిల్ ఐస్ దగ్గర మస్కారా ఎందుకో రిమూవ్ చేయనట్టు అనిపిస్తుంది అండ్ ఐస్ ఎందుకో కొంచెం మంట అనిపిస్తూ ఉంటది అనమాట. సో అందుకే నేను మైసెలర్ వాటర్ గానీ ఇలా క్లెన్జింగ్ బామ్స్ ఉంటాయి అనమాట. ఈ క్లెన్జింగ్ బామ్స్ అయితే యూస్ చేసి నీట్ గా ఫేస్ మీద వేసుకున్న మేకప్ ఏదైతే ఉందో అది మనం చిన్న క్వాంటిటీ మైసెలర్ వాటర్ ని నీట్ గా కొంచెం కాటన్ ప్యాడ్స్ లో తీసుకొని నీట్ గా రబ్ చేసేసుకుంటే ఈజీగా మీ మేకప్ అన్నది మీరు రిమూవ్ అయిపోతుంది. లేదా క్లెన్జింగ్ బామ్ ఉంటుంది, ఆ బామ్ తీసుకొని ఫేస్ మొత్తం అంతా అప్లై చేసుకొని వాటర్ తో తర్వాత ఎమల్సిఫై చేస్తే నీట్ గా మేకప్ అనేది బ్లెండ్ అయిపోద్ది అనమాట. సో నాకైతే ప్రెసెంట్ నేనైతే ఈ క్లెన్జింగ్ బామ్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకైతే బామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పెళ్లి ఫంక్షన్స్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతాయో మనకు తెలియదు అనమాట. సో నాకు తెలిసి ఒకటి మనకి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామంటే మళ్ళీ మనం రూమ్కి వెళ్ళి మనం ఫ్రెష్ అప్ అవడానికి, అది మన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మనం బ్యాడ్ బ్రెత్ అనేది ఫేస్ చేస్తుంటాం కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు చూయింగ్ గమ్స్ కానీ లేకపోతే మౌత్ ఫ్రెషనర్స్ కానీ ఏమన్నా యూజ్ చేయొచ్చు. లేదు మీరు ఇంట్లో మీరు తయారు చేసుకునే సోంపు కానీ ఏదన్నా సరే మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో దానివల్ల మనం బ్యాడ్ బ్రీత్ అన్నది మనం చాలా వరకు కూడా అవాయిడ్ చేయొచ్చు. హోప్ ఈ చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అయ్యావా అనుకుంటున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే మాత్రం వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బై బాయ్.